ఐపీఎస్ ఆఫీసర్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. దళిత గిరిజన ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ నాయక్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీటీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగ ఫలాల ద్వారా ఇవాళ ఈ సమాజంలో, ముఖ్యంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే దళిత గిరిజనులు అంటే ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలలో, ఉన్నత స్థానాలలో స్థిరపడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన ఐపీఎస్ ఆఫీసర్ల పట్ల ఇవాళ వివక్షతని కొనసాగిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇవాళ పివి సునీల్ కుమార్ అనేటువంటి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ మీద, అదేవిధంగా గిరిజన ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్ నాయక్ గారి మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వివక్షత విధానం ఏదైతే ఉందో అది అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ మరి పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఉన్నటువంటి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ దగ్గర ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత గిరిజన ఉద్యోగుల పట్ల, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ల పట్ల, దళిత గిరిజన ప్రజల పట్ల అవలంబిస్తున్నటువంటి మరి చర్య ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిరసిస్తూ మేము అందరం కూడా ఇవాళ అంబేద్కర్ గారికి యొక్క విగ్రహానికి దండేసి మీరిచ్చిన అంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం ద్వారానే ఇవాళ మేము ఎదుగుతున్నటువంటి తరుణంలో ఆ రాజ్యాంగ ఫలాలని ఈ ప్రజలకి ఇవాళ అందకుండా, ఈ దళిత గిరిజనులకు అందకుండా ఇవాళ ప్రభుత్వం వాళ్ళని అందరినీ కూడా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకనే ఇవాళ దళిత గిరిజనుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విరమించుకోవాలి. ముఖ్యంగా దళిత గిరిజన ఐపీఎస్ ఆఫీసర్ల పట్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ చర్యని చేపడతా ఉందో దాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని ఇవాళ దళిత గిరిజనులుగా, ప్రజా సంఘాలుగా మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కనుక ఇలాగే కొనసాగిస్తే తప్పనిసరిగా మేము దళిత గిరిజనులుగా మా యొక్క రక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలని భావితరాలకు అందించడానికి మేమందరం కూడా ఆత్మగౌరవ పోరాటం దిశగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలని వెంటనే స్వస్తి పలికి వ్యక్తి ప్రయోజనాల కోసం కాకుండా వ్యవస్థ ప్రయోజనాల కోసం, దళిత గిరిజనులకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల యొక్క అమలు కోసం, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులని ఆ ప్రజలకి అందించడానికి, ఆ ప్రజలని కూడా సమాజంలో అభివృద్ధిలో, సంక్షేమంలో భాగ్యస్వాములు చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో దళిత గిరిజన ప్రజలకి అనేక రకాల హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ యొక్క ఆత్మగౌరవం కాపాడుతానని, మీ ఇంటికి పెద్ద కొడుకుగానే వ్యవహరిస్తానని ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అంటే ఎన్నికలు వచ్చినప్పుడే మా దళిత గిరిజన ప్రజలు మీకు గుర్తొస్తారా? మా ఓట్లు గుర్తొస్తాయా? మిగతా సమయంలో మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కానీ, మా దళిత గిరిజన ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ, మా దళిత గిరిజన ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కానీ ఇవాళ ఉన్నతంగా ఉన్నటువంటి ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అయి వ్యవహరిస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ గారి పైన, అదేవిధంగా సునీల్ నాయక్ గారి పైన ఇవాళ ప్రభుత్వం కక్ష కట్టి ఇవాళ వాళ్ళకి అనేక రకాలుగా మానసికంగా వారి కుటుంబ సభ్యులకి ఇవాళ ఇబ్బంది గురి చేయడం ఇది సమంజసం కాదు, ఇది మంచిది కాదని మరొక్కసారి దళిత గిరిజన ప్రజల తరపున ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత గిరిజన ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, దళిత గిరిజన ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. We want